రాజకీయాల్లో పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉద్యమం నుంచి రాజకీయాల వరకు, ప్రజా సమస్యల నుంచి శాసనసభ వరకు ప్రతి అడుగులోనూ తనదైన ముద్ర వేసిన ఆయన ఇక లేరు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థకు గురైన ఆయనను తొలుత హనుమకొండలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పల్మనరీ ఎంబోలిజం, గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:51 ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషాద వార్తను ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి చిన్న వయసులోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. మొదట యూత్ కాంగ్రెస్లో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో 2001లో చేరారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఉద్యమంతో మమేకమైంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజుల్లో వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్నో సభలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో ముందుండి నడిపించిన నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. ఉద్యమం కోసం గ్రామాల నుంచి పట్టణాల వరకు తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. జిల్లా కన్వీనర్గా, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో విజయం దక్కకపోయినా వెనక్కి తగ్గలేదు. ప్రజల మధ్య ఉంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. చివరకు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజల ఆశీస్సులను అందుకున్నారు. శాసనసభలో ప్రజా సమస్యలను వినిపిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. అయితే కేవలం 52 వయసులోనే ఆయన ఇలా అకాలంగా కన్నుమూయటం కుటుంబ సభ్యులను మాత్రమే కాదు, వేలాది మంది కార్యకర్తలను, అభిమానులను, తెలంగాణ ఉద్యమ సహచరులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఆసుపత్రి వద్ద నుంచి ఆయన స్వగ్రామం వరకు కన్నీటి వాతావరణం నెలకొంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్తో పాటు పలువురు రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నాయకులు వస్తారు, వెళ్తారు, కానీ ఉద్యమం కోసం చేసిన త్యాగాలు, ప్రజల కోసం చేసిన సేవ, మనుషులతో ఏర్పరచుకున్న అనుబంధం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి శారీరకంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన రాజకీయ ప్రయాణం, తెలంగాణ ఉద్యమంలో ఆయన వేసిన అడుగులు, ప్రజల కోసం చేసిన కృషి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.